హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తొంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధి సర్గ అంటారు. హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధి సర్గే, అత్యంత శక్తివంతం. పరాశర సంహితలో హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యాలు చాలా చెప్తారు. అందులో ఒక మాట చెప్తారు, హనుమ ఎప్పుడు తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు. రెండు, హనుమ యందు విశేషమైనటువంటి భక్తి తత్పరుడైనటువంటి వ్యక్తిని అరటి తోటలోకి తీసుకెళ్ళి ఉన్నతాసనం మీద కూర్చోపెట్టి పూజించి తెల్లటి వస్త్రద్వయాన్ని ఇచ్చి ఆయన కట్టుకుంటే అది సాక్షాత్ హనుమ కట్టుకున్నట్టే. అందుకే వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరుపుల పోగు ఎలా ఉంటారో అంత పచ్చగా ఉంటారు. అంత పచ్చగా ఉండి తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ. ఆ హనుమకి అందాలి అంటే అరటి తోటలో పూజ చెయ్యాలి అని. అరటి తోట ఉంటే అందులో హనుమ తిరుగుతారు తప్పకుండా. అందుకే తిరుమలలో ఇప్పటికీ కూడా ఆ తిరుపతి కొండల మధ్యలో హనుమత్ సంబంధమైనటువంటి క్షేత్రం ఉందే, దాని వెనక అరటి చెట్లు ఉంటాయి. హనుమ తిరుగుతారు అనడానికి ప్రమాణాలు కొన్ని చెప్తుంది పరాశర సంహిత. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరుపుల పోగులంటి శరీరంతో కిందకి చూస్తూ చిన్నవారై ఉన్నారు కదూ. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ కిందకి చూస్తున్నారు. సీతమ్మ ఇలా తల పైకెత్తి చూసింది. ఎప్పుడైతే హనుమని చూసిందో ఆవిడ ఒళ్ళు గగుర్పుడిచి, నాకు కోతి కనపడింది. నిద్రలో స్వప్నంలో కోతి కనపడితే అది అరిష్టం అంటారు. అది దుష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నాకు ఇప్పుడు శుభశకునాలు కనపడ్డాయి, కానీ కలలో కోతి కనపడింది అంటే ఆ తల్లి ఎంత అవ్యవస్థలో ఉందంటే తాను నిద్రపోతూ కలకంటున్నాను అనుకుంటోంది ఆవిడ. అంటే మానసికంగా అంత ఉద్వేగానికి లోనైపోయింది ఆవిడ. కానీ ఉత్తర క్షణంలో అనుకుంది, నేను నిద్రపోవట్లేదుగా, రామచంద్రమూర్తికి దూరంగా ఉండి నేను నిద్రపోయానా? అసలు నాకు నిద్ర పట్టింది ఎప్పుడు? అలా నిద్రపట్టి నేను సుఖపడిన రోజుందా రాముడికి దూరమై? ఎన్నడూ నిద్రపోలేదే. నేను నిద్రపోనప్పుడు నాకు కల ఎలా వచ్చింది? నా శరీరం నాకు కనపడుతోంది, నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది, కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది. కాబట్టి ఇది కల కాదు, ఇది సత్యం. వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే ఎందుకో ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. హనుమద్రామాయణం అని హనుమే వ్రాసుకున్నారు, పైశాచీ భాషలో అంటారు. అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.